నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. నిజం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు తాడిపోయిన హరిప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్. ఏడో రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కితాబిచ్చారు. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మున్సిపల్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ వైద్య ఖర్చులు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం మార్పులు తీసుకురావడం సంతోషకరమని అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ మార్పుల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకుని లబ్ధి పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ ఎం జశ్వంతరావు, కౌన్సిలర్ దుబాయ్ బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీలో 5 లక్షలుంటే 5 లక్షల కన్నా ఎక్కువ అవుతుంటే 5 లక్షల వరకు చేసి ఆ రోగాన్ని ఆపుతూ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎంతో గొప్పది. 25 లక్షల రూపాయల వరకు అంటే నిజంగా పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఒక ఆరోగ్య భద్రతని, ఆరోగ్య భరోసాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్గా అమ్మాయి రాధిక, ఈ తెనాలి నియోజకవర్గ ప్రజల పట్ల తెనాలి నియోజకవర్గం తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇది మా బాధ్యత. ఇంత గొప్పగా పేద ప్రజలకి ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో చేర్చడం అంటే రేపటి నుంచి మేము ఇది మన నియోజకవర్గంలో అందరికీ దీన్ని తీసుకొచ్చే క్రమంలో చిత్తశుద్ధితో పనిచేసి మన తెనాలి నియోజకవర్గంలో అందరికీ ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా కార్డ్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసేదాన్ని ఇంకా బాగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెనాలి నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతాం. తెనాలి పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు పాటుపడటం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సోమవారం తెనాలి పట్టణంలోని 12వ వార్డులో జరిగిన కార్యక్రమంలో అన్నారు. సోమవారం తెనాలిలోని 12వ వార్డులో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించి శానిటేషన్ పనులు పరిశీలించారు. పర్యటనలో పలువురు స్థానికులు తమ సమస్యల గురించి చైర్పర్సన్ రాధిక దృష్టి తీసుకొచ్చారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆమె సూచించారు. అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ వార్డు పర్యటనలో భాగంగా 12వ వార్డులో పర్యటించడం జరిగిందని అన్నారు. వార్డులో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకుండా ఉండటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు 12వ వార్డుకి వచ్చి ఉన్నాము. ప్రజలు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. మురుగంతా వాళ్ళు మన వర్షాల దెబ్బకి ఇంట్లోకి వస్తాం జరిగింది. వాళ్ళు బాగా ఈ రోడ్లు వేసేది ఆపేశారని వాళ్ళ బాధ వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో వాళ్ళ రోడ్డు సమస్య కానీ, మురుగు మీద కాలువలు కానీ, శానిటేషన్ కానీ ఇలాంటి తప్పకుండా వాళ్ళకి ఇలాంటి సమస్య లేకుండా మరొకసారి నేను చూసి వాళ్ళ రోడ్లు కానీ కాలువలు కానీ పరిష్కరిస్తానని
చెబుతూ కౌన్సిలర్ కె యశోద కపూర్ మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో బట్రాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ రాళ్లబండి సుష్మా, శానిటరీ ఇన్స్పెక్టర్ దావులూరు శ్రీను, పలువురు మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 12వ వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు ఈరోజు వార్డు విజిట్కి వచ్చారు. శానిటేషన్ మీద సమగ్రంగా ఎంక్వైరీ తీయడానికి వచ్చారు. అందులో భాగంగానే 12వ వార్డు వీక్షించడం జరిగింది. ఈరోజు ప్రధానమైన సమస్యలుగా శానిటేషన్ మాకు బాగానే ఉన్న రోడ్లు, డ్రైన్లు ప్రధాన కారణాలుగా సమస్యలుగా పరిగణిస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా నెరవేరుస్తా ఈ మధ్యకాలంలోనే వీటన్నిటినీ క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 12వ వార్డులో మన మేడం చైర్మన్ అయినటువంటి రాధిక మేడం గారు విచ్చేసి కాలువలు, రోడ్లు పరిశీలించి 12వ వార్డులో రాజుల కాలనీలో ఉన్న ఈ రోడ్లు వేయించాలని మేడం గారిని అభ్యర్థిస్తున్నాను. దీనివల్ల ప్రజలు చాలా వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. మిచం తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మీడియా ప్యానెల్ రాష్ట్ర సభ్యులు పాడిబండ రామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ మిచం తుఫాను వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు బిడ్డలని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రికి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకు తేడా తెలియకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతులకు అండగా నివ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడడం బాధాకరమని అన్నారు. రెండో పంటకై రైతులకు విత్తనాలు ప్రభుత్వం ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతు ఏదైతే ఆరుగాలం కష్టపడి ఇన్నాళ్ళు పంట పండించాడో ఆ పంట మొత్తాన్ని మద్దతు ధరకే 2203 రూపాయలకి ఎటువంటి వంకలు చెప్పకుండా, అంటే ఇది తడిచిందని లేకపోతే ఇది రంగు మారిందని ఇలాంటి వంకలు చెప్పకుండా మొత్తం ప్రతి ధాన్యపు కంకి కూడా 2203 రూపాయల చొప్పున కొనాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు కంటతడి ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ ముఖ్యమంత్రి గారికి కూడా మంచిది కాదు. అయినా ఆయనకి ఇవన్నీ కూడా ఏం తెలియట్లేదు. ఎందుకంటే అక్కడ అమరావతి చూస్తే అమరావతిలో రైతులు ఉసురు పోసుకుంటా ఉన్నాడు. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే 4 ఏళ్ల నుంచి కూడా దాదాపుగా దళారీలను పెట్టి 1100 రూపాయలకి 2200 రూపాయలు మద్దతు ధర ఉంటే 1100 రూపాయలకి వైసీపీ కార్యకర్తలని మధ్యలో దళారీలుగా పెట్టి ఇక్కడ పంట కొంట దాని తర్వాత వాళ్లే మద్దతు ధరకి ఆర్బీకేలకి అమ్ముకుంటా ఈ రకంగా ఈ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నాడు. రైతుల యొక్క కడుపు కొడతా ఉన్నాడు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకొని ఏదైతే రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నపం చేస్తూ ఉన్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రైతుల ఉసురు పోసుకోవటం మానేయండి. రైతులకి మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకే ఇక్కడ ప్రతి ధాన్యం కూడా కొనుగోలు చేయాలని, అదేవిధంగా వచ్చే పంటకి ఆర్బీకేల ద్వారా విత్తనాలు కూడా ఫ్రీగా సప్లై చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రైతులు ఈ పంట ఉందో వీటిని ఎత్తుకోవడానికి గోతాలు, అదేవిధంగా పొలం దగ్గర నుంచి ఈ మార్కెట్ యార్డ్ దాకా లేదా ఎక్కడైతే కొంటారో అక్కడికి ఉచితంగా రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే మీ ఇల్లు ముట్టడించడానికి కూడా ఈ రైతాంగాన్ని వెంట పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఏమాత్రం వెనకాడదని కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, నాయకులు మైలా హరికృష్ణ, కొత్తపల్లి యోగానంద కిషోర్, అన్నవరపు వేణు, కడియాల నందకిషోర్, అలపా సంపత్ రాయుడు, వాసుదేవ్ గుప్తా, మధ్యల కృష్ణకాంత్, దానబోయిన నరసింహ, హరి, కాలిసిటి భావనారాయణ, ఎం వీరయ్య, పి సుబ్బారావు, రోసయ్య, శిఖర్ రవీంద్ర, రామనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పంట నష్టపోవడానికి తుఫాను కారణం అయితే ఏ విధంగా కాలువలు మన పూడికి తీయకుండా రైతులు మురుగుపోయే అవకాశం లేకుండా చాలల్లో నీళ్లు నిలబడిపోయి ఉన్నాయో దానివల్ల మరింత నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ మొద్దుని ఎదుట వదిలి వచ్చే పంటలకైనా సరే ఇవన్నీ కూడా సరి చేసుకుని మరింత రైతులకి సహాయం చేయాలని, అదేవిధంగా ఈ పంట నష్టపరాన్ని కూడా మద్దతు ధరకి ప్రతి రంగుమారిన గింజను కానివ్వండి, మొలకొచ్చిన గింజను కానివ్వండి కూడా ప్రతి కూడా రైతుల వద్ద నుంచి గోతాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి పొలాల వద్ద కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అధికారులకు కానీ మన తెనాలి ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాం.
అంగన్వాడీలు ఎదుర్కొన్న సమస్యల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో సోమవారం తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పట్ల ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడనాలని అన్నారు. 7 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ను బలవంతంగా తాళాలు పగలగొట్టడం దారుణమని అన్నారు. న్యాయపరమైన తమ కోరికలను ప్రభుత్వం పరిష్కరించి అంగన్వాడీ సిబ్బందిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 7 రోజుల నుంచి మా సమ్మెలో నిరవధిక సమ్మె చేస్తున్నాము. కానీ ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది. మేము సమ్మెకి ముందుగానే నోటీస్ ఇచ్చినా కానీ ఆ నోటీస్ ఇచ్చిన టైంలో మా తాళాలు ఏవైతే ఉంటే వాళ్ళు అవి తీసుకోవాలి. కానీ అప్పుడు వదిలేసి ఇప్పుడు మేము సమ్మెలో పాల్గొన్న తర్వాత బలవంతంగా మా సెంటర్ని తాళాలు ఇవ్వమని ఇచ్చేశారు. ఇవ్వని పక్షంలో పగలగొడతామని చెప్పి మొన్న సాయంత్రం నుండి అన్ని సెంటర్లకు వెళ్ళి తాళాలు పగలగొట్టడం, ఆ తాళాలు పగలగొట్టిన సెంటర్లో కొన్ని చోట్ల అయితే మీ సచివాలయ సిబ్బందిని వేశారండి. ఆ సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు అంటే ఆ సెంటర్లో చిన్నపిల్లల్ని బరువు చూసే మిషన్లు అండి, అవి ఎంత ఉంటాయి? 25 కేజీలు మాత్రమే ఉంటాయి. వాటిలో వాళ్ళు ఎక్కి ఉయ్యాలు లూగుతూ అక్కడ ఉన్న బాల్ బ్యాటలతో, చిన్నపిల్లలు ఆడుకునే బాల్ బ్యాటలతో వాళ్ళు ఆటలు ఆడుతున్నారు. ఇదే అండి చేయాల్సింది గవర్నమెంట్. మేము ఎంత ఆకలి మంటతో మేము రోడ్లెక్కితే వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా అన్యాయంగా మేము ఇచ్చేస్తున్నామండి. మేమేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. గత పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చమంటున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమంటున్నాం. ఇది ఏమైనా గుంతెమ్మ కోరికలు కాదు కదా. మా హక్కులని మేము కాపాడుకోవడానికి మేము నిరవధిక సమ్మె, మీరు తాళాలు తీసుకున్నా ఎవరిని ఇది చేసినా కానీ మా హక్కులు నెరవేరేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరను ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇస్తున్నామండి. మా తాళాలు విరక్కొట్టడం, ఈ సచివాలయ సిబ్బందిని కానీ అలాగే డోక్రా మహిళల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. దానికోసం మేము దాన్ని నిరసిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులోను ఆర్డీఓ ఆఫీసర్ గారికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అహంకార పూర్తిగా వ్యవహరించడం ఏమాత్రం తగదని అన్నారు. అంగన్వాడీల సమస్య పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యను పరిష్కారం చేయకపోతే రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి మేము కూడా ఈ సమ్మెని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. అరెస్ట్ అయినా భయపడం, కేసులు పెట్టినా భయపడం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా అరెస్ట్ చేసినాయి, కేసులు పెట్టినాయి, కోర్టు చుట్టూ తిప్పినాయి, అయినా భయపడలేదు. ఇప్పుడు కూడా భయపడం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి దీంతో పాటుగా కలిసి వచ్చే ప్రజానీకం మొత్తాన్ని, లబ్ధిదారులని, పిల్లల్ని, అలాగే మిగిలిన ప్రజా సంఘాల వాళ్ళని అందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రజలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. గతం ఎన్నికలకు ముందు ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోగా ఒక రకమైన భయోత్పాదకంగా సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కనుక ప్రజలు కూడా దీన్ని గమనించి మా ఉద్యమానికి తోడుగా మీరు కూడా మా ఉద్యమానికి తోడుగా ఉండాలని చెప్పి, అలాగే మిగిలిన ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా సంఘీభావంగా మా ఉద్యమాన్ని మద్దతు తెలియని చెప్పి ఈ సందర్భంగా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేసుకుంటారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు, సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేయాలని తెనాలిపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామం వద్ద జరిగే లోకేష్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3132 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర 97 నియోజకవర్గాల్లోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యల గురించి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ సాగిన పాదయాత్రలో లోకేష్కు ప్రజలు నీరాజనాలు పలికారని అన్నారు. అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ, రెండోది ప్రతి ఒక్కళ్ళు ఇన్ని కిలోమీటర్లు నడిచిన నారా లోకేష్ బాబు గారికి శుభాభినందనలు తెలియజేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఇటు హిందూపురం నుంచి ఇటు శ్రీకాకుళం
వరకు కూడా ఇటు హైదరాబాద్ నుంచి ఇటువైపు ఈ 4 వైపుల నుంచి కూడా సుమారుగా 6 లక్షల మంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని చెప్పని అంచనా. తప్పకుండా మనం అందరం కూడా వెళ్ళి మన యువ నాయకుడికి శుభాభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ మనం ముందుగా బయలుదేరితే చాలా బాగుంటుంది. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి పోలేపల్లి గ్రామంలో సభ కాబట్టి ట్రైన్లో వెళ్ళేవాళ్ళు కానీ విశాఖపట్నం దిగి అక్కడి నుంచి మనం సుమారుగా 30 కిలోమీటర్లు అయిన ఈ గ్రామానికి వెళ్ళిపోవచ్చు. కంపల్సరిగా విశాఖపట్నం దిగాలి. ఇప్పుడు మనం తెనాలి నుంచి బస్సుల్లో వచ్చేవాళ్ళు కానివ్వండి, కార్లలో వచ్చేవాళ్ళు కానివ్వండి, కంపల్సరిగా విశాఖపట్నాన్ని టచ్ చేయాలి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ నియోజకవర్గ ప్రజలు దీన్ని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటూ ముందుకు సాగిన లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు లక్షలాది మందిగా కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 226 రోజులుగా సాగిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించిన నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చిన నేత లోకేష్ అని వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కేసన కోటేశ్వరరావు, నాయకులు మహమ్మద్ కుద్దూష్, రాజు సూర్యకిరణ్ తేజ, ఈదర శ్రీనివాసరావు, అశోకవర్ధన్, రావూరి కృష్ణ, ఎం నరసింహ, రఘు తదితరులు పాల్గొన్నారు. పోలిపల్లి గ్రామంలో ముగుతున్న సందర్భంగా అక్కడ వారి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో మాకు మిత్రపక్షమైన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఎందరో పెద్ద పెద్ద నాయకులు పాల్గొంటారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం అభిమానులు వేలాదిగా తెనాలి నియోజకవర్గం నుంచి తరలి రావాలని కోరుకుంటున్నాం. అందరూ తెలుగుదేశానికి మద్దతు తెలియజేయటానికి మీరందరూ ఆ మీటింగ్కి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు అధ్యక్షతన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి మండల పరిధిలోని పలువురు తమ సమస్య పరిష్కారానికే అధికారులకు అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు మాట్లాడుతూ అర్జీదారులు తమ సమస్యల గురించి సంబంధిత సచివాలయాలను సంప్రదించి పరిష్కరించుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి అర్జీదారులు దళారులను, మధ్యవర్తులను ఆశ్రయించొద్దని సూచించారు. అర్జీలను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ కొడాలి రవిబాబు వివరించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. ఈరోజు స్పందన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. దీనికి అందరూ మండల్స్ ఆఫీసర్స్ అంతా రావడం జరిగింది. అయితే ఈరోజు సీఎం గారి ఆరోగ్య ట్రస్ట్ కింద మనకి 25 లక్షల పెంపు కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని కూడా వీసీ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అది సైమల్టేనియస్గా 2 కూడా చేయటం జరుగుతుంది. అది మనకి వీసీ ఇక్కడ రాకపోవడం వల్ల ఎంపీడీ ఆఫీస్లో మిగతా అధికారులు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నేను గ్రీవెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఉన్నాను. అదే కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇప్పటికైతే ఇందాక 2 రైస్ కార్డ్స్కి ఇష్యూ మీద సలహా ఇచ్చారు. వాళ్ళకి పెట్టడం జరిగింది. అంటే కొలకలూరులో పిల్లల్ని యాడింగ్ కావడం లేదు అంటే అక్కడ నిన్నటిదాకా డిస్టిల్ అసిస్టెంట్ లేరు కాబట్టి రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చారు. ఇప్పుడైనా విఆర్ఓ గారికి అదేవిధంగా అక్కడ డిస్టిల్ కూడా చెప్పి వాళ్ళని కూడా ఇమీడియట్గా యాడ్ చేయమని చెప్పడం జరిగింది. అలానే 2 హౌస్ సైడ్స్ కోసం వచ్చారు. ఇంకొక ఒంటరి మహిళ పెన్షన్ కోసం వచ్చారు. వాళ్ళకు కూడా ఆమెకి వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఎంప్లాయీ, అట్లా ఒంటరి మహిళ అన్మ్యారీడ్ అయినా రాదమ్మా అని చెప్పడం వాళ్ళని పంపించడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా అర్జీదారులు ఉంటే ముందర క్షేత్రస్థాయిలో అర్జీలు తీసుకొని రావాల్సిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మధ్యవర్తులు ఎవరైనా రకరకాల ఫ్యామిలీ మెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, పాస్బుక్లకి అలాంటి మధ్యవర్తులు కూడా ఎవరైనా కూడా ఆశ్రయించకుండా ప్రత్యక్షంగా మీరే సచివాలయాలు అప్లై చేయండి. అదేవిధంగా ఏదైనా ఎవరన్నా కూడా ఇబ్బందులు పెడితే మాకు పై అధికారులు తెలియజేసిందిగా కోరుకుంటాం. అది ఆడే ఈరోజు మన ఐసిడిఎస్ వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో ఒక ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళ డిమాండ్స్ కోరుతూ ఒక
4-5 డేస్ నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించి పురస్కరించుకొని ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో వాళ్ళు ఒక ధర్నా నిర్వహించడం, దానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మా డిమాండ్స్ వాళ్ళు నెరవేర్చమని వాళ్ళు అయితే దీని పై అధికారులు కూడా పంపించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్య రాగం తాళం మేళయింపుతో రాసిన సంకీర్తనలు అలౌకిక ఆనందాన్ని కలుగచేస్తాయని డాక్టర్ పురుషోత్తమరావు పేర్కొన్నారు. సంకీర్తన కల్చర్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సంకీర్తనాచార్య అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తమరావు మాట్లాడారు. ప్రతి కీర్తన ఒక ప్రబంధానికి సమానమని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణుని మేలుకొలుపుతూ హరికృష్ణ మేలుకో, శ్రీకృష్ణుని చిరుపు చేష్టలపై కొండవేలి నెత్తిపెట్టి గోవింద తదితర సంకీర్తనలు గాయకులు డాక్టర్ కె పురుషోత్తమరావు, మాధురి లక్ష్మణ్, సుచరిత, దేవి లలిత, ఆంజనేయ శాస్త్రి తదితరులు శ్రావ్యంగా ఆలపించారు. అన్నమయ్య కీర్తనాలాపనతో ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అద్భుతంగా జరుగుతుంది. ప్రేక్షకుల విశేష సంఖ్యలో వచ్చారు. వాళ్ళ స్పందన ఇంకా బాగుంది. ఈసారి మంచి కీర్తనలు, మంచి వాయిద్యాలతో జనరంజకంగా సాగుతున్న ఈ కీర్తన పర్వం మాకెంతో ఆనందం కలిగిస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు తమ సంఘీభావం తెలియజేశారు. సోమవారం తెనాలి విఎస్ఎన్ కళాశాల వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించిన కౌన్సిల్ సభ్యులు తమ మద్దతును ప్రకటించారు. కోస్తాంధ్ర జిల్లా అధ్యక్షుడు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న సమ్మె సహేతుకమైందని అభిప్రాయపడ్డారు. సమయాభావం లేకుండా పనిచేస్తున్న సిబ్బంది ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని వారి డిమాండ్ పరిష్కరించాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. గుంటూరు జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆర్ఏ మరియదాసు, అంగన్వాడీ సంఘ నాయకులు, అంగన్వాడీ వర్కర్లు మరియు ఆయాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి పూర్తి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 3వ భాగంలో 11వ అధికారం దగ్గర నుంచి 35వ అధికారం వరకు వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళు అడుగుతుంది కూడా వారి సొంత కోరికలు కాదు. వాళ్ళు ఏ కష్టాలు అయితే పడుతున్నారో వాటి గురించి వాళ్ళు స్వప్రయోజనం కోసం కాకుండా వారి ప్రజా శ్రేయస్సు కోసం గవర్నమెంట్ అండర్లోనే పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పటికీ టైమింగ్ అనేది లేదు. 6ంటికి లెగుస్తున్నారో 9ంటికి వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. అట్లాగే వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు. వాళ్ళు జీతాలు పెంచమని అడగడంలో ఎటువంటి తప్పు లేదని నేను అడుగుతున్నాను. అలాగే గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తున్నాము. మేము సామాన్య ప్రజల హక్కులకై నిరంతరం పాటు పడతానే ఉంటాము. వారు అడుగుతున్నది కూడా గొంతెమ్మ కోరికలేం కాదు. వారు ఎంత కష్టపడుతున్నారో మహిళలకి ఈ రోజున సమాజంలో ఎటువంటి పాత్ర, ఎంత పెద్ద పెట్టేస్తున్నాం అనేది ఎక్కడే తెలిసిపోతుంది. మహిళలు సైతం ఇల్లు వదిలేసేసి ఈ రోజున రోడ్డు మీద నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఇంతకన్నా అవమానకరం ఏది లేదని కోరుకున్నాము. శ్రీ సాలిగ్రామ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరగనున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు, శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణావతి మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని బాలస్వామిజీ పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలి కొత్తపేటలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలస్వామీజీ కార్యక్రమ సన్నాహ వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొనడం జరుగుతుందని వివరించారు. తెనాలిలో జరిగే బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పాల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రావులు సుబ్బారావు, ముద్దాభక్తులు రమణయ్య, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, టి రాజేశ్వరరావు పలువురు సభ్యులు పాల్గొన్నారు. అలాగే వాళ్ళు చేసే అర్చన ఉందనుకోండి, బాగా చేతితో చేస్తుంది. కొంతమంది తులసి అర్చన ఉందనుకోండి, వాళ్ళందరూ కూర్చొని తులసి అర్చన. దాంట్లో ఆలోచన లేదనమాట. ఈ కార్యక్రమం చాలా బృహత్కరమైన కార్యక్రమం అనమాట. మీ అందరికి తెలిసిందే. ఏ రోజు కూడా నేను ఎక్కడ పబ్లిక్ లో మీటింగ్ పెట్టి కార్యక్రమాన్ని ఎవరు పిలవలో చెప్పాలి. కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతాను. స్వామియే శరణమయ్యప్ప అంటూ మండల కేంద్రమైన దుగ్గిరాల మారుమ్రోగింది. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని మండల కేంద్రమైన దుగ్గిరాల్లో సోమవారం విశేష పూజలు నిర్వహించారు.
సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అయ్యప్ప మాలాధారులు భవానీ మాలాధారులు గ్రామంలో కార్యనడకన ఊరేగింపు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్పలకు మూలమంత్రాలతో హోమాన్ని జరిపారు. తదుపరి రైలుపేటలో ఉన్న పోతులూరు వీరబ్రహ్మేశ్వర స్వామివారి గుడి వద్ద నుండి బయలుదేరి మంగళ వాయిద్యాల నడుమ స్వాములు తలపై పాలకావిలతో ఊరేగింపు నిర్వహించారు. స్వాములకు గ్రామంలోని మహిళలు నీళ్ల బిందెలతో వారి పాదాలను కడిగి కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు. యాదవ్ బజార్ శివాలయం సెంటర్కు చేరుకుని పూజలు జరిపి జెండా చెట్టు మీదుగా కొత్తలాకుల వద్ద ఉన్న అయ్యప్ప దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిప్పులు గుండం వద్ద ప్రదక్షిణ జరిపి పూజ అనంతరం ఆలయ అర్చకులు కారంచేటి వీరరాజశర్మ నిప్పుల గుండంపై నడిచి వెళ్లగా మిగిలిన స్వాములు వరుస క్రమంలో నడిచి ఆలయం ఎదురుగా ఉన్న 18 మెట్లు గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఉన్న విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వాములకు పంచామృతాలైన ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార గంధం విభూది పన్నీరుతో అర్చకులు నాగేశ్వరం యుగంధర్ శర్మ కొలకలూరు విశ్వనాథ్ శర్మ వేదమంత్రాల నడుమ స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా సహస్రనామ అష్టోత్తర శతనామ పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని పరిసర ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. తదనంతరం ఆలయ వద్దకు వేలాదిగా వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. దీంతో గ్రామంలో ఒక ఆధ్యాత్మిక పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని తెనాలి మండల విద్యాశాఖాధికారి మేక లక్ష్మీనారాయణ అన్నారు. మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను తెనాలి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో సోమవారం నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు సైన్స్ ప్రదర్శనల నమూనా ప్రదర్శించి తాము తయారు చేసిన నమూనాల గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. సైన్స్ ప్రదర్శనను తెనాలి ఎంఈఓ మేక లక్ష్మీనారాయణ సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చేసేటువంటి వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. తర్వాత వీళ్ళు మరి పవన శక్తి కావచ్చు, గురుత్వాకర్షణ శక్తి కావచ్చు, తర్వాత టైడల్ ఎనర్జీ అలల శక్తి కావచ్చు, వాటిని ఉపయోగించుకోవాలి. వాటిని ఉపయోగించుకున్నట్లయితే మనం ఇబ్బంది లేకుండా ఫ్లోరో కార్బన్. తెనాలి పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం తెనాలి మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్కరాజు సాయి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్న సంస్థను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. రజతోత్సవ వేడుకలో పాల్గొన్న అతిథులందరికీ సంస్థ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తమ వెన్నంటే ఉండి సహకరించే ప్రతి ఒక్కరికి తాము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ సీఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సంస్థ సభ్యులు పి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవ కార్యక్రమం మన శనివారం తెనాలి జరిగింది. మేము అనుకున్న దానికంటే అత్యంత ఉత్సాహంతో వయోభేదం లేకుండా 8 ఏళ్ల బాలుర దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం 5 గంటల కంటే కరెక్ట్గా 5 గంటలకు మొదలైంది. 8:15 వరకు ఒక్క ప్రేక్షకుడు కూడా లేకుండా ఆద్యంతం ఉండి ప్రోత్సహించారు. మీ అందరికీ ధన్యవాదాలు చెబుదామని ఉద్దేశంతోనే వచ్చాము. అంతకు మించి ఈ రోజున స్వరలయ వేదిక దిగంతాల్లో కూడా వ్యాపించి ఉందంటే ప్రప్రథమ కారణం ప్రేక్షకులతో పాటు మీడియా, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే స్వరలయ వేదిక మరింత ఆదరించండి. ఇది నిలబడాలి. అందరం ఎవరెవరు బిజీలో ఉండిపోతున్నాము. కల్చరల్ ఉంటేనే మనం ఉంటాము. అది లేకపోతే మనం లేము. చెప్పుకోవడానికి ఏం లేదు. భవిష్యత్తులో ఈ కల్చర్ అంతా మ్యూజియంలోనూ లేదా పుస్తకాల రూపంలో చూసుకోవాల్సి వస్తుంది. వీలైనంతగా ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ మనీ ద్వారానే కాదు, హాజరయ్యి ప్రోత్సహించడం ద్వారా కూడా ఉంటుంది. తెనాలి గంగానంపేటలోని శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం విశేష పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ శ్రీ గోదాదేవులకు ప్రత్యేక పూజలు, తిరుప్పావై పారాయణ కార్యక్రమాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. బాలస్వామీజీ ధనుర్మాస విశిష్టతను, తిరుప్పావై ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. ముద్దాభక్తులు రమణయ్య, సామ్రాజ్యం దంపతులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పాల నాగేశ్వరరావు, జయలక్ష్మి మాతృమండలి, శ్రీ విద్యాపీఠం, లలితా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో అండాళ్ తిరుమల శరణం పరమ పూజ్య శ్రీ బాలస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత పూజా మహోత్సవాలు 17/12/2023 నుండి
14/1/24 వరకు ప్రతినిత్యం కూడా మేలుకొలుపు, గోదానాథుల సాలగ్రామ అభిషేకాలు, భక్తులచే గోదానాథుల అష్టోత్తరము, విష్ణు సహస్రనామము, అట్లా భక్తులచే పూజలు జరుగుతాయి. ప్రత్యేక పూజలు భక్తులందరూ కూడా వచ్చి ప్రతిరోజు వచ్చి ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చి వీటిలో పాల్గొని అమ్మవారి అయ్యవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. మిచం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు తాడిపైన హరిప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్. ఏడో రోజు కూడా కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.